మించిపోతే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి. లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరు. సమాజంలో ఎవరికి భద్రత ఉండదు. ఆ ధోరణి భరించలేని స్థాయికి చేరుతుంది. నేడు కేరళకు రుతుపవనాలు, నైరుతి అనుకూల పరిస్థితులు, అరేబియా సముద్రంలో వాయుగుండం. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసరాలు, దివ్యాంగులు, వృద్ధులకు డీలర్ల ద్వారా ఇళ్ల వద్దే ఉత్తర్వులు జారీ. అమరావతిని రాజధానిగా చేయండి, నోటిఫై చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే చేయాలని కోరినట్లు వెల్లడి. విశాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటన. అమరావతి వల్ల రైతుల భూమి ఇస్తే ఆయన లేపాక్షి, ఓర్వకల్లు మధ్య యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ. 3 నెలల్లో పనులు ప్రారంభం. హైటెక్ పరికరాల తయారీ కేంద్రంగా రాయలసీమ. చంద్రబాబు వెల్లడి. 2027 మార్చి కల్లా పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న స్పష్టీకరణ. కోకో పంట కోసం కొత్త చట్టం తెస్తాం. మంత్రి అచ్చెన్నాయుడు. 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం. ప్రమాదపు అంచుల్లో ఉన్న భారత్ విమానంపై నిర్దయ. గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించని వైనం. వడగళ్ల కారణంగా ధ్వంసమైన విమానం ముందు భాగం. 1337 రైల్వే స్టేషన్లను స్థానిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని పట్టాలెక్కించింది. తొలి దశలో 508 స్టేషన్ల పునర్నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ఆ క్రమంలో 1100 కోట్లతో 86 జిల్లాల్లో పూర్తిగా నవీకరించిన 103 స్టేషన్లను ప్రధాని మోదీ మొన్న వర్చువల్గా ప్రారంభించారు. 99% బ్రాడ్గేజ్ వ్యవస్థను విద్యుదీకరించడం కర్బన ఉద్గారాల తగ్గింపునకు తోడ్పడుతుంది. గత ఆర్థిక సంవత్సరం 715 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 5% అధికం అయింది. గడిచిన 8 ఏళ్లలో దేశవ్యాప్తంగా సంభవించిన 678 రైలు ప్రమాదాల్లో ఎంతోమంది కడతేరిపోయారు. 2 రైళ్లు ఒకేసారి ఎదురుగా రాకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన కవచ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. సిగ్నళ్లను ట్యాంపర్ చేసి రైళ్లలో దోపిడీలకు పాల్పడే స్థాయికి దొంగల ముఠాలు బరితెగించడం కలవరపరుస్తుంది. జపాన్, చైనా వంటి దేశాలు పేరెన్నికగా ఉన్నాయి. భారతీయ రైల్వే శాఖ ఆ దిశగా పురోగమిస్తూ ప్రజా అవసరాలను తీరుస్తూ దేశ అభివృద్ధి అది విశేషంగా దోహదపడుతుంది. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఉన్నత విద్యాసంస్థలు వెన్నెముకగా నిలుస్తాయి. వాటిని బలోపేతం చేయడంపై పాలకులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అధ్యాపకులు సైతం ఆధునిక పరిణామాలను అవగతం చేసుకుని భారతదేశ దశాదిశలను మార్చగలిగే యువ పరిశోధకులు, వ్యవస్థాపకులను తయారు చేయాలి. 21వ శతాబ్దంలో రాణించడానికి కావలసిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను, భాషా నైపుణ్యాలను, కళలు, సామాజిక మానవ శాస్త్రాలను విద్యార్థులను బోధిస్తాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, బిగ్ డేటా తదితర సాంకేతికతలతో పారిశ్రామిక ఉత్పత్తి డిజిటలీకరణ అవుతోంది. అంతర్జాతీయ నవీకరణ సూచీలో 2015లో 81వ స్థానంలో సరిపెట్టుకున్న భారత్ 2024 కల్లా 39వ స్థానానికి ఎగవడం అభినందించాల్సిన విషయమే. నవీకరణ సూచీలో 11వ స్థానంలో ఉన్న చైనా రేపో మాపో 10వ స్థానాన్ని అందుకోబోతున్నదని గ్రహిస్తే నవీకరణ శిఖరానికి మనం ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నామని అర్థమవుతుంది. అధికార గణాంకాల ప్రకారం భారత్లో 1.6 లక్షల స్టార్టప్లు ఉంటే చైనాలో వాటి సంఖ్య 3 లక్షలు. భారత్లో 120 యూనికార్న్లు ఉంటే చైనాలో ఏకంగా 300 పనిచేస్తున్నాయి. డీప్ టెక్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంతర్జాతీయ నవీకరణ సూచీలో టాప్ 10 దేశాల జాబితాలో చోటు సంపాదించి అసలు సిసలు విజ్ఞానాధారిత సమాజంగా భారతావని రూపాంతరం చెందాలి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో మన హెచ్ఈఐలు సహకార భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కొత్త విజ్ఞానాన్ని సృష్టించడంతో పాటు ఆవిష్కర్తలకు, సంస్థలకు మేధా హక్కులు సాధించాలి. పరిశోధన ఫలితాలను ఆదాయ మార్గంగా మలుచుకోవడం, మేధా హక్కుల పరిరక్షణపై పరిశోధకులకు తగిన శిక్షణ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంది. గ్రాఫైట్ ఉత్పత్తిలో ఆయా దేశాల వాటా శాతాల్లో చైనా 76.88%, మడగాస్కర్ 6.25%, మొజాంబిక్ 6%, ఇండియా 0.72%.
స్మార్ట్ గ్రామంగా నారాగూడూరు. నారాగూడూరు సచివాలయం పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు. నీరజ్కు రెండో స్థానం. భారత్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఈ సీజన్లో వరుసగా రెండో టోర్నీని రెండో స్థానంతో ముగించాడు. ఆర్లాండ్ అథ్లెటిక్స్ మీట్లో జావెలిన్ను ఉత్తమంగా 84.14 మీటర్లు విసిరిన నీరజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నాడు. దోహా డైమండ్ లీగ్లో అతడి అగ్రస్థానాన్ని దూరం చేసిన జర్మనీ ఆటగాడు జూలియన్ వెబర్ 86.12 మీటర్లు రెండో ప్రయత్నం మరోసారి నీరజ్పై పైచేయి సాధించాడు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో తొలి 3-4 ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో 81.28 మీటర్ల దూరం విసిరాడు. తర్వాత 81.83 ఆఖరి త్రోని 84.41 మీటర్లతో 4 మీటర్లతో విసిరి రెండో స్థానానికి దూసుకెళ్లాడు. అప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న అండర్సన్ పీటర్సన్ 283.24 మీటర్లు మూడో స్థానాన్ని సరిపెట్టుకున్నాడు. ఐఫోన్లకు 25% సుంకం జూన్ 1 నుంచి అమలు. అమెరికాలో తయారు చేయని వాటికి చెల్లింపు. EU పైన 90% టారిఫ్. సామాజిక మాధ్యమాల్లో అమెరికా అధ్యక్షుడి పోస్టులు. శ్వేతసౌధంలో మళ్లీ పంచాయితీ. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల మోచుకోత సాగుతున్నదని, వాటిలో చాలా భాగం బయటకు రావడం లేదని ట్రంప్ వాదించారు. ఒకప్పుడు శ్వేతజాతీయ పాలనలో నల్లజాతీయులపై అఘాయిత్యాలు జరిగాయని ఒప్పుకుంటేనే ఇప్పుడు నల్లజాతీయ పాలనలో శ్వేతజాతీయుల్ని ఆ మాదిరే హింసిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీ వద్ద ఆధారాలున్నాయా అని రాంఫోసా అడిగితే లేవని అంగీకరిస్తూనే ట్రంప్ ఒక వీడియో ప్రదర్శించారు. అందులో నల్లజాతీయ వామపక్ష నాయకుడు జూలియస్ మలేమా శ్వేతజాతీయ ఆఫ్రికన్లను హతమార్చుతూ ఉండడం, నినాదాలు ఇస్తున్న దృశ్యాలు కనపడ్డాయి. మొత్తం గంటసేపు జరిగిన ఈ వీడియో మీడియా సమావేశంలో రాంఫోసా ఎక్కడా ఆవేశానికి పోకుండా ఎంతో సంయమనంతో ట్రంప్కు జవాబిచ్చే ప్రయత్నం చేశారు. సలహా కోరితే సమాధానం ఇవ్వాలా? సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరడానికి రాష్ట్రపతిని అనుమతించేది ఆర్టికల్ 143. దీన్ని ఉపయోగించే గవర్నర్లు రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి 14 ప్రశ్నలతో రాష్ట్రపతి సలహా ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరారు. సాధారణంగా ఇది వివాదాస్పదమయ్యేది కాదు. కానీ ఈ ప్రశ్న తమిళనాడు గవర్నర్ ఉదంతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తేల్చి చెప్పిన అంశాలనే తిరిగి పునఃపరిశీలించామనేలా కనిపిస్తుంది. అలాంటప్పుడు కోర్టుకు స్పందించాల్సిన బాధ్యత ఉందా? లేదు. కానీ రాష్ట్రపతి కార్యక్రమం పట్ల గౌరవాన్ని, తన నిర్ణయాల సమగ్రతను కాపాడుకునే బాధ్యతను కోర్టు సమతుల్యం చేసుకోవాలి. మెడికల్ టూరిజంలో ముందంజలో మనం. 119 దేశాల్లో మన భారతదేశం 39వ స్థానంలో ఉంది. అదే 2001లో మనం 50వ స్థానంలో ఉన్నాము. విమాన రవాణా సామర్థ్యంలో 26వ స్థానం. అలాగే ఉపరితల రవాణాతో పాటు నౌకా రవాణాలో 25వ స్థానంలో ఉంది. అందుకే ఈ ఏడాది నాటికి మెడికల్ టూరిజంలో భారత్లో మరో 12% పెరుగుదల నమోదైంది. 2020-2021 మధ్యకాలంలో అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా 46 ప్రాంతాలు అద్భుతమైన మెడికల్ టూరిజం గమ్యస్థానాలుగా ప్రఖ్యాతి పొందాయి. 6వ స్థానం మెడికల్ డెస్టినేషన్లో ఒకటిగా ప్రశస్తి పొంది మనం 6వ స్థానంలో నిలిచాము. మైసూర్లో పాక్ మాయం. దాయాది పేరుందని స్వీట్ల పేరు మార్పు. పాక్ ఉన్న చోట శ్రీ అని చేరుస్తున్న దుకాణాలు.